జనరల్గా ఇంటర్వ్యూలో హెచ్ఆర్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో అందులో ఈ క్వశ్చన్ అయితే రెగ్యులర్గా అడుగుతారు. ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆర్ రీలొకేట్? ఈ క్వశ్చన్ అయితే రెగ్యులర్గా అడుగుతుంటారు. ఎందుకంటే సో ఒక కంపెనీ అనేది డిఫరెంట్ షిఫ్ట్లను కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యూఎస్ క్లయింట్స్ ఉంటారు, యూరోపియన్ క్లయింట్స్ ఉంటారు, యూకే క్లయింట్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కనుక ఒకవేళ మీరు కనుక అంటే సపోజ్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళ టైం తగ్గట్టుగా మీరు వర్క్ చేస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్ అయితే అడుగుతుంటారు. సపోజ్ వాళ్ళ కంపెనీస్ డిఫరెంట్ ప్లేసెస్లో కనుక ఉన్నట్లయితే సపోజ్ మీరు హైదరాబాదే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. సపోజ్ యూఎస్ టైమింగ్స్ మీకు తెలుసు కదా, నైట్ టైం ఉంటుంది, యూకే అంటే మార్నింగ్ అవర్స్, యూరోపియన్ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం, ఇలా డిఫరెంట్ టైం జోన్స్ కూడా ఉంటాయి కనుక ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా అంటే మీరు ఫ్లెక్సిబిలిటీగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ క్వశ్చన్ అడుగుతారు. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సడన్గా నో ఐ కాంట్ అని అయితే చెప్పకండి, ఎందుకంటే మీరు అలా చెప్తే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక మీరు నేర్చుకోవడానికి చాలా అంటే మీరు కొత్తగా మీకు జాబ్ జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అంటే ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అన్నట్టు మాట్లాడండి. నేను నైట్ షిఫ్ట్ అయినా పర్వాలేదు, వేరే ఏరియా కూడా రీలోకేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నానని చెప్పండి. అంతేగాని సడన్గా నెగిటివ్ ఆన్సర్ అయితే ఇవ్వకండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సపోజ్ అంటే మీ ఫ్యామిలీ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉంటే హానెస్ట్గా జెన్యున్గా ఆన్సర్ చెప్పండి వాళ్ళకి. సో ఇవి ఇష్యూస్ ఉన్నాయి, దీనివల్ల నేను నైట్ షిఫ్ట్ కానీ రీలోకేట్ అవ్వలేకపోతున్నానని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ సడన్గా నెగిటివ్ ఆన్సర్ మాత్రం వాళ్ళకి ఇవ్వకండి. అంటే వాళ్ళు మన ఫ్లెక్సిబిలిటీని అంటే మన కంపెనీ తగ్గట్టు అవసరాల కోసం వీళ్ళు ఉపయోగపడతారా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు.